అమ్మా నాన్నని కనిపించే దైవాలు అంటారు. వారికి వయసు అయిపోయిన తర్వాత వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవడం పిల్లల బాధ్యత. కానీ ఈ రోజుల్లో యువత మాత్రం తల్లిదండ్రుల బాధ్యతను పట్టించుకోవడం లేదు. తాజాగా కుంభమేళ సాక్షిగా ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే, ఈ వీడియోలో రాత్రి సమయంలో చలిలో వణుకుతున్న ఓ వృద్ధ జంటను చూసిన కొందరు వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వారిలో ఒక వ్యక్తి వారికి కొంత డబ్బు కూడా ఇచ్చాడు. వారిలో ఒక అతను ఆ వృద్ధ జంట వివరాలను అడుగుతున్నాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు పిల్లలున్నారా అని అడిగాడు. ఇదంతా మిగిలిన వారిలో ఒకరు తమ సెల్ ఫోన్లో వీడియో తీశారు. కాగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆ వృద్ధులు, మాకు 3 కొడుకులు 3 కోడళ్ళు ఉన్నారు. పిల్లలు మమ్మల్ని విడిచిపెట్టారని చెప్పారు. మా 3 కోడళ్ళు దుర్మార్గులంటూ ఆవేదన చెందారు. మా నగరంలో మహాకుంభమేళ జరుగుతుందని, గంగలో పుణ్యస్నానం కోసం వెళ్తున్నామని చెప్పారు. కాగా వారికి సహాయం చేస్తున్న వ్యక్తి తాను 4 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నానని, ఉదయాన్నే వచ్చి తమను ఆశ్రమానికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ వీడియో ఇన్స్టాలో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్గా తీవ్రమైన చలిలో వృద్ధ తల్లిదండ్రులను మహాకుంభలో వదిలేశారని రాశారు. 2 రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోపై చాలామంది తమ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఒక నెటిజన్ మాత్రం, మీరు సహాయం చేయడం చాలా బాగుంది, అయితే ఇదంతా వీడియో తీయడం, ఈ వీడియోను ప్రపంచానికి చూపించడం ఎంతవరకు సముచితం అంటూ ప్రశ్నించారు. మరొక నెటిజన్ మాత్రం, ఈ ప్రపంచంలో ఇలాంటి కొడుకులు చాలామంది ఉన్నారు, చాలామంది తమ వృద్ధ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారంటూ రాశారు. మరి కన్నవారిని ఇలా రోడ్ల పాలు చేసే కొడుకులు కోడళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.